నక్సల్బరీలో పుట్టినటువంటి నక్సలైట్ల ఉద్యమంలో ఆ తర్వాతన ఆ సిద్ధాంతాల్లో విభేదాలొచ్చి అనేక రకాలు పుట్టుకొచ్చినాయి. అందులో జనశక్తి అని, లేకపోతే ప్రజా ప్రతిఘటనని, ప్రతిఘటనని ఇట్లాగా అనేక రకాలైనటువంటి నక్సలైట్ల సంస్థలైనయి. వీటన్నిటి అప్పట్లో ఏదైతే రాజశేఖర రెడ్డి కాల్పుల విరమణ ఒప్పందం గురించిన చర్చలు ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ గ్రూపులన్నీ మీటింగులు పెట్టుకుని అన్నీ కలిసి ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని దాని పేరే మావోయిస్ట్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. అట్లాగా మావోయిస్ట్ పార్టీ అన్నటువంటిది అన్ని నక్సల్ సంఘాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కానీ అతకని బొంత, అతకని విధానం, అతకని సిద్ధాంతం ప్రజల నుంచి ఎప్పుడో దూరం అయ్యారు. చివరికి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు సచ్చారు. ఫైనల్గా ఇప్పుడు నక్సల్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయాడు. ఎవరైతే అత్యంత కీలకమైనటువంటి నేత అంటే నక్సల్స్ మొత్తాన్ని శాసించే నాయకుడే లొంగిపోయాడు. ఏంటంటే నక్సలైట్ల సిద్ధాంతమే తప్పని, ఆ సిద్ధాంతం వైఫల్యం తప్పించి సక్సెస్ కాదని చెప్పి జనజీవన స్రవంతిలో ఎన్నికల్లో మన విధానాలు చెప్పుకుని వెళ్లాల్సిందే కానీ మనం ఈ నక్సలైట్ల సిద్ధాంతం ద్వారా ఏమీ సాధించలేమని నిర్మోహమాటంగా చెప్పుకున్నాడు. అంతకుముందు చనిపోయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ వాళ్ళ తమ్ముడైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అనేటటువంటి పేరుతో కార్యకలాపాలు నడుపుతూ వచ్చిన ఆయన 60 మందితో కలిసి లొంగిపోయారు. మొన్న ఈ మధ్యనే ఏదైతే తెలంగాణ నక్సల్ నాయకుడైనటువంటి జగన్ లాంటి వాళ్ళు, అంటే పేర్లు అయ్యి ఉంటాయి, వెనకాల అసలు పేరు ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అతను లొంగిపోవాలి, అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అప్పజెప్పాలి అన్నటువంటిది. అప్పుడే కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు వీళ్ళు పోలీస్ అండర్లో ఉన్నారు అన్నటువంటిది, లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరని. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను తాజాగా గచ్చిరౌలి, మహారాష్ట్రలోని గచ్చిరౌలి పోలీసు ఎదుట 60 మంది సీనియర్ మావోయిస్టులతో, అంటే తనకు సెక్యూరిటీ ఉంటుంది పెద్ద, దాదాపు 100 మందితో, అందులో 60 మందితో కలిసి వచ్చి లొంగిపోవడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.